సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు, గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్తాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 50. నిరంతర గురుసేవ చేస్తే ఈ జన్మలోనే మోక్షం. మానవుడు అజ్ఞానం నుండి విడిపడాలన్నా, అపార దుఃఖం నుండి బయటపడాలన్నా, జీవిత గమ్యమైన ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా, సకల శాస్త్ర పారంగతుడు కావాలన్నా, బ్రహ్మజ్ఞాన నిష్ఠుడైన గురువును ఆశ్రయించమని, భక్తి శ్రద్ధలతో సేవ చేసి తరించమని ఎన్నో శాస్త్రాలు, ఉపనిషత్తులు తెలియజేశాయి. అందుకే ఆనాటి సనాతన మహర్షుల దగ్గర సాధకులు 12 సంవత్సరాలు గురువుని సేవించి వారి నుంచి జ్ఞానాన్ని, ఎన్నో తత్వరహస్యాలను గ్రహించేవారు. విద్య పూర్తి అయిన పిదప సన్యాసమో లేక గృహస్థ ఆశ్రమమో స్వీకరించి పవిత్రంగా జీవిస్తూ సాధన చేసేవారు. కానీ ఆ పవిత్ర విద్యా విధానం నేడు కలిదోషం వలన సాధకులకు లభించడం లేదు. సరి అయిన జ్ఞానం లేకపోవడం వలన ఎవరికి తోచినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. గురువు దగ్గర ఉపదేశం తీసుకొని సాధన చేస్తే చాలదా? గురువు రాసిన గ్రంథాలు తీసుకొని చదివితే చాలదా? గురుసేవ ఎందుకు చేయాలి అనే సంశయాలు సాధకుడికి కలుగుతాయి. గురుసేవ వలన ప్రధానంగా 6 ప్రయోజనాలు సిద్ధిస్తాయి. 1 పాపహరణం, 2 పుణ్యం, 3 మనోశుద్ధి, 4 వివేకం, 5 పవిత్ర గుణాలు, 6 ఆత్మసాక్షాత్కారం. అందుకే పరమశివుడు గురుగీతలో పార్వతీదేవితో గురువుని సంతోషపెట్టు కార్యముని సాధకుడు ఆచరించవలను, గురువుని సేవించే కార్యంలో తన జీవితమునే శిష్యుడు నిషేధించవలెనని తెలిపెను. బ్రహ్మ విద్యలో తమ సొంత బుద్ధితో, సొంత కృషితో విజయాన్ని సాధించిన వారు లేరని చెప్పవచ్చు. ఇది అసాధ్యం, అసంభవం అని కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా ఏదైనా పొందారంటే, ఏదైనా సాధించారంటే దాని వెనకాల ఒక గురువు ఉంటాడు. సాయి రకరకాలుగా సాధకుల సంస్కారాన్ని, శక్తిని బట్టి సేవల ద్వారా ఎందరినో అనుగ్రహించి తరింపజేశారు. సాయి ఎవరిని అనుగ్రహింపదలచాడో వారితో సేవ చేయించేవారు. సాయి సిద్ధాంతంలో సాధకుడు సాధనతో, కృషితో, సొంత ప్రయత్నంతో పొందేది తక్కువ. గురు ప్రేమతో అనుగ్రహించబడితే సులభంగా పొందేది ఎక్కువ. అందుకే సాయి చేసిన దానిని బట్టి ఫలితం గురుసేవ చేయాలని జయకరణ భక్తుడితో తెలిపారు. జన్మ జన్మలలో మనసులో దృఢంగా బంధించబడిన సంస్కారాలు లేదా వాసనలు, కోరికలు, గుణాలు ఒక రాగాన పోయేవి కావు. సాధకుడు ఎంత తీవ్ర అభ్యాసం చేసినా పూర్తిగా నశించేవి కావు. ఈ సంస్కారాలు పోవడానికి 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. 1 ఆత్మదర్శన నిష్టను సాధించడం వలన, 2 నిరంతర గురుసేవ చేయడం వలన. ఆత్మదర్శనం సాధకుడు పొందడం అనేది సామాన్య విషయం కాదు, అది బహు దుర్లభమైనది. ఇక 2వది గురుసేవ. ఇది లభిస్తే సాధకుడు అవలీలగా తరించినట్లే. కారణం గురు సన్నిధి ప్రభావాన్ని, మహిమను బ్రహ్మదేవుడు కూడా సరిగా వర్ణించలేదు. గురు సన్నిధిలో పొందే పరమానందం, దివ్య అనుభవాలు అనుభవించవలసిందే, కానీ దానిని వివరించడం చాలా కష్టం. అందుకే శాస్త్రం దేవతలు, కిన్నెరలు, గంధర్వులు, పితరులు, యక్షులు, తుంబర, నారాది మునులు కూడా గురువుని సేవించు విధానం పూర్తిగా తెలియజాలరని, గురుసేవ మహిమ ఏమిటో శంకరుడు తెలిపాడు. గురు సన్నిధి ఎలాంటిదంటే, రోజుకు 18 గంటల చొప్పున 1 సంవత్సరం ధ్యానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితం గురు సన్నిధిలో కొన్ని క్షణాలు ఉంటే కలుగుతుంది. గురు సన్నిధి సెంట్ బాటిల్స్ అమ్మే దుకాణం లాంటిది. సాధకుడు సెంట్ బాటిల్ కొన్నా కొనకపోయినా దుకాణంలో అడుగు పెడితే ఏ విధంగా సువాసన ఆస్వాదిస్తాడో అదేవిధంగా గురు సన్నిధిలో అడుగు పెడితే చాలు బ్రహ్మానంద పరమసుఖమును ఆస్వాదిస్తాడు, మనోశాంతిని అనుభవిస్తాడు. అందుకే భగవానుడు సాధు సేవ చేతనే నా స్మరణం కలుగునని తెలిపెను. గురు సన్నిధి వలన, గురుసేవ వలన మనసులోని సంస్కారాలు బలహీనపడతాయి, కొన్ని నశిస్తాయి. మనసులోని చెడు గుణాలు దూరమవుతాయి. బుద్ధి సునిశ్చితంగా, వివేకంగా తయారవుతుంది. పాపబుద్ధి, విషయానంద ఆస్వాదన, అనురక్తి తగ్గుతుంది. మనసు సులభంగా ఏకాగ్రమై ఊహించని అనుభవాలు కళ్ళ మూసుకుంటే కలుగుతాయి. అందుకే వేమన అంజనం పెట్టుకొని చూసిన నిధులు కనబడనట్లు గురువును సేవించినచో మోక్షంను పొందగలరని తెలిపారు. సాధకుడు ఇనుము లాంటివాడు, గురువు అయస్కాంతం లాంటివాడు. సాధకుడు గురువులాగా, అయస్కాంతంలాగా మారాలంటే నిరంతరం గురు సన్నిధిలో ఉండాలి. ఇనుము అయస్కాంతానికి దూరంగా ఉంటే అయస్కాంత లక్షణాలు పొందలేరు, అయస్కాంతంగా మారలేరు.
ఇనుము అయస్కాంతానికి దగ్గర అయ్యే కొద్దీ ఇనుము అయస్కాంత ప్రభావాన్ని పొందుతూ ఉంటుంది. కానీ ఏ క్షణం అయస్కాంత స్పర్శ అది పొందుతుందో అది అయస్కాంతం నుండి విడిపడలేదు. ఈ విధంగా అది విడిపడకుండా కొన్ని వారాలు నెలలు అయిందంటే దానిని విడదీసిన అది కూడా ఒక అయస్కాంతంగా మారి ఉంటుంది. కారణం ఇనుము లక్షణాలు నాశనం అవుతాయి, అయస్కాంత లక్షణాలు వచ్చి ఉంటాయి. అంతేగాని కొన్ని క్షణాలు అయస్కాంతంతో ఉండి ఊడిపడితే అది ఎన్ని సంవత్సరాలైనా అది అయస్కాంతంగా మారలేదు. అందుకే మన మహర్షులు 12 సంవత్సరాలు నిరంతర గురుసేవ ఏర్పాటు చేశారు. గురు స్పర్శ కోసమే వారు సేవ చేసేవారు. గురు శక్తిపాతం కోసమే వారు సేవ చేసేవారు. అందుకే నారద పాంచరాత్రం, హే భగవాన్, చతుర్విధ పురుషార్థములలో నాకు దేని యందును అభిరుచి లేదు. సదా నీ పాదపద్మములను ఆరాధించుచు ఆనందంతో సేవించు భాగ్యమును ప్రసాదించమని ప్రార్థించినది. ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు సన్నిధిలో కూర్చుంటే చాలు, అప్రయత్నంగా వారి నుంచి సహజ శక్తిపాతం జరిగి కావలసినంత శక్తి సాధకుడికి వచ్చి మనసు అవలీలగా ఏకాగ్రం అవుతుంది. సాయి సన్నిధి పొందిన వారు కొన్ని క్షణాలు కూర్చుంటే చాలు, వాళ్ళ మనసు నిశ్చలమై కొన్ని క్షణాలలో సమాధి స్థితిని పొందేవారు. కొన్ని గంటలు అవలీలగా కదలక రాయిలాగా కూర్చునేవారట. ఎన్నడూ పొందని పరమానందాన్ని అనుభవించేవారట. కారణం సాయి నుండి సహజ శక్తి జరగడమే. కానీ ఈ విధంగా సహజ శక్తిపాతం కాకుండా గురుస్పర్శను పొందినప్పుడు చాలా శక్తిని సాధకుడు పొందుతాడు. ఈ శక్తిని శిష్యుడికి ప్రసాదించడానికి ఆనాటి గురువులు మహాత్ములు సేవ చేయించుకునేవారు. అందుకే పరమశివుడు దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, ధనమును, సేవకులను, బంధువులను, భార్యాపుత్రులను అందరినీ గురుసేవలో వినియోగించవలనని తెలిపాను. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. లహరి మహాశయులు చివరి రోజులలో చాలా సేవ సాధకుల చేత చేయించుకునేవారు. వారు మలమూత్రాదులు కూడా పరుపు మీదనే విసర్జించుకునేవారు. కారణం వారు నడవలేకపోయేవారు. కానీ సాధకులు ఎంతో శ్రద్ధగా సేవ చేసేవారు. ఒకరోజు ఈ విధమైన సేవ చేసి శిష్యులు వెళ్ళిపోయారు. ఒకరోజు ఒక శిష్యుడు ఒక వస్తువు మర్చిపోయి స్వామి గదిలోకి వెళితే ఆయన అటు ఇటు పచారులు చేస్తూ ఉంటారు. శిష్యుడు ఆశ్చర్యంగా, గురువుగారు, ఏమిటి ఈ దారుణం? మీరు బాత్రూంకు వెళ్లకుండా పరుపు మీదనే మలమూత్రాదులు విసర్జించుచున్నారు, కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు. అప్పుడు స్వామి, నాయన, మీరు నాకు ఆ విధంగా సేవ చేస్తే గానీ మీ పాపకర్మలు నశించవు, మీరు అనుగ్రహించబడరు. అందుకే నేను నడవలేనట్లు నటిస్తున్నానని, ఇది మీ శ్రేయస్సు కోసమేనని తెలుపుతాడు శిష్యుడు. గురుసేవలో ఇంత మహిమ, ప్రభావం, ఫలితం ఉన్నాయా అని ఆశ్చర్యపోతాడు. కరెంటును తాకిన క్షణమే ఏ విధంగా మనిషి నశిస్తాడో, ఒక మహాత్ముడిని తాకిన క్షణమే వారి పాపాలు, దుష్ట సంస్కారాలు, చెడు గుణాలు కొన్ని ఆ క్షణమే నశిస్తాయి. గురు స్పర్శ అంత మహిమ కలది. అందుకే శాస్త్రాలు గురువు ఉచ్చిష్టం, మహాశక్తివంతం అని చెబుతారు. కారణం వారి హస్తస్పర్శ వలన ఆ ఆహారం అంతా శక్తివంతమవుతుంది. అందుకే మహాత్ములు కొంతమంది ప్రసాదాలు కూడా వారి చేతితో ఇవ్వరు, కాళ్ళను ముట్టుకొనివ్వరు. మహాత్ములు శిష్యులను ఉద్ధరించడానికే వారు పాదసేవ చేయించుకునేవారు. పాదాలను, కాళ్ళను ఒత్తినప్పుడు వారి శరీరం నుండి విపరీతంగా శక్తి సాధకుడిలోకి ప్రవేశిస్తుంది. అప్రయత్నంగా క్షణాలలో ఆనంద పారవస్యం సాధకుడికి కలుగుతుంది. మీకు నా అనుభవం ఒకటి చెబుతాను. కర్నూలులో నాకు ఒకరోజు చాలా కాళ్ళ నొప్పులు ఉంటే కాళ్ళు తొక్కమని మా అన్నగారి అబ్బాయికి చెప్పాను. అతడు కూడా చాలా తిరిగి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు. నేను తొక్కమన్నప్పుడు నా బాధ నాకైతే, ఇతనొకడు కాళ్ళు తొక్కమంటున్నాడని మనసులో అనుకుంటూ కాదనలేక నా కాలు తొక్కాడు. 2 నిమిషాలలో అతడి శరీరంలోకి ఏదో శక్తి ప్రవేశించడం, అతడి కాళ్ళ నొప్పులు మాయం అయ్యాయట. ఆశ్చర్యంతో ఈ విషయమంతా చెప్పాడు. ఇంకొక అనుభవం వింటే మీకు విషయం చక్కగా అర్థమవుతుంది. 2003 మార్చిలో కర్నూలుకు వెళ్ళాను. భోజనం చేసి మధ్యాహ్నం పడుకున్నాం. కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి, తొక్కమని మా అల్లుడి కూతురికి చెప్పాను. ఆ అమ్మాయి కాలు తొక్కను, చేతులతో పడతాను అన్నది. నాకు ఆ విధంగా నొప్పులు పోవు, తొక్కమన్నాను. ఆమె తొక్కడం మొదలుపెట్టింది. 5 నిమిషాలకే ఆ అమ్మాయి పాదాలకు మంటలు కలిగి తొక్కకుండా అలా నిశ్చలంగా నిలబడిపోయింది. విషయం అడిగితే నాకేదో మైకం కమ్మినట్లు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. గురు సన్నిధి, గురుసేవ అందరికీ లభ్యం కావు. కొన్ని వందల జన్మలలో పుణ్యం ఉంటే గాని గురు దర్శనం కలగదు. కొన్ని వేల జన్మలలో పుణ్యం ఉంటే గాని గురు సన్నిధి కలగదు. కొన్ని లక్షల జన్మలలో పుణ్యం ఉంటే గాని గురుసేవ కలగదు. ఈ భాగ్యం కలిగిన భక్తులు ధన్యులు. వారు శాస్త్రాలు చదవనవసరం లేదు, తీవ్ర సాధనలు చేయనవసరం లేదు. శంకర, ఏ ఉపాయంతో నేను నీ కృపకు పాత్రుడనై బ్రహ్మజ్ఞానం పొందుతానో అట్టి దానిని చెప్పమని శ్రీరామచంద్రుడు శంకర భగవాన్ను ప్రార్థించినప్పుడు శంకరుడు శివగీతలో
చిరకాలం గురుదేవుని సేవించాలి, ఆయనను సంతోషపెట్టాలి. ఆ మహాత్ముని అనుగ్రహం చేసి సమస్త వేదాంత వాక్య అర్థములను పవిత్రమైన బుద్ధితో శ్రవణం చేయాలని తెలిపారు. ఎన్నో లక్షల జన్మలలో భాగ్యం, పుణ్యం ఉండబట్టే సాయి సేవ మహల్సాపతి తాత్య లాంటి వారికి దొరికింది. సాయి సేవ ద్వారానే ఎందరినో తరింపజేశారు. ఏ మంత్రం ఉపదేశించకనే, ఏ సాధన చెప్పకనే, ఏ బోధలు చేయకనే కేవలం సేవతో భక్తులను తరింపజేశారు. ఏ ఏ సేవల వలన సాధకులను సాయి ఉద్ధరించారో శ్రవణం చేయండి. తనను పూజించడం, రాత్రిళ్ళు సాయితో మసీదులో నిద్రించడం అనే సేవలతో మహల్సాపతిని అనుగ్రహించి అతడికి ఉత్తమగతిని ప్రసాదించారు. తన దివ్య సచ్చరిత్రను గ్రంథంతో రచింపజేయడం అనే సేవతో హేమడ్పంతును అనుగ్రహించి అతడి జీవితాన్ని పావనం చేశాడు. తన దివ్య లీలలను గానం చేయడం అనే సేవను దాసగనుకు ప్రసాదించి అతడును అనుగ్రహించాడు. తన సమాధి మందిరంను నిర్మింపజేసే సేవతో బూటిని అనుగ్రహించారు. చావడి మరమ్మతులను నిమోన్కర్ ద్వారా సేవ చేయించి అతడిని సాయి అనుగ్రహించారు. నిరుపేదలు, అనాథలైన అబ్దుల్ బాబా, రాధాకృష్ణ ఆయిలతో సాయి తిరిగే రోడ్లు ఊడవడం, మసీదు శుభ్రం చేయడం లాంటి సేవలను చేయించుకొని వారిని అనుగ్రహించారు. ఈ విధంగా సాటేవాడాను గురుస్థాను సాటే చేత, దీక్షిత్ వాడాను దీక్షిత్ చేత, లెండి తోటను ప్రధాన్ చేత నిర్మింపజేసే సేవలతో వారిని అనుగ్రహించారు. ఉత్తమ గతులను ప్రసాదించారు. జోగు చేత ఏకనాథ్ భాగవతం, రామాయణం ప్రవచనములని సేవ ద్వారా అతనిని అనుగ్రహించారు. దేవాలయంలోని విగ్రహాలను అభిషేకం, పూజలనే పేరుతో మేఘాకు ప్రసాదించి అతడిని అనుగ్రహించారు. ఈ విధంగా సాయి ఎందరినో ధనవంతుల నుండి ధనం ద్వారా, విద్యావంతుల నుండి విద్య ద్వారా, రచయితల నుండి రచనల ద్వారా, గాయకుల నుండి గానం ద్వారా, పేదవారి నుండి సేవల ద్వారా రకరకాలుగా సాయి అనుగ్రహించారు. సులభంగా వారిని తరింపజేశారు. అంతేగాని సాయి ఏనాడు కఠోర సాధన చేయమని కానీ, ధ్యానం చేయమని కానీ, జపం చేయమని కానీ చెప్పలేదు. ఎన్నో వేల మంది సాయి భక్తులలో సాయి వీరి ద్వారానే ఈ సేవలు దానికి కారణమేమిటి? శిష్యుడు ధనవంతుడైతే చాలదు, ధనాన్ని గురువుకు సమర్పించాలన్న త్యాగము, సమర్పణ, ప్రేమ ఉండాలి. అప్పుడే సాయి నీ ధనాన్ని స్వీకరించి నిన్ను అనుగ్రహిస్తాడు. తత్వజ్ఞానం, పాండిత్యం, నేర్పరితనం, కౌశల్యం శిష్యుడికి ఉంటే చాలదు. సాయి బోధనలను, లీలలను 10 మందికి పంచాలన్న సత్సంకల్పం, ప్రేమ, సమర్పణ ఉండాలి. అప్పుడే సాయి నీ జ్ఞానంను విశ్వవ్యాప్తంగా చేసి శక్తిని ఇస్తాడు. మధురమైన కంఠం, మంచి స్వరగానం, శాస్త్రీయ సంగీతం ఉంటే చాలదు. గానంతో సాయి లీలను పాడాలనే ప్రేమ, సమర్పణ, త్యాగం నీకుంటే సాయి నీ కంఠం ద్వారా ఎందరికో సేవ చేయిస్తాడు. నిజమైన శిష్యుడు నా గురువుకు ఏ విధంగా సేవ చేయాలనే తీవ్ర తపనతో ఉంటాడు. నిజమైన గురువు నా శిష్యుడికి ఏ విధంగా సేవ చేయించి అతన్ని ఉద్ధరించాలనే తపనతో ఉంటాడు. అంతేగాని త్యాగం చేయకుండా, ప్రేమ లేకుండా, స్వార్థం గురువు నుంచి ఎన్నో పొందాలనుకునేవాడు నిజమైన శిష్యుడు కాదు. అతడు శిష్యుడు అనే మాటకే తగనివాడు. అదేవిధంగా శిష్యుడికి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించాలన్న ఆలోచన లేకుండా ధనాన్ని, వస్తువులను తన స్వార్థం కోసం, తన సుఖం కోసం స్వీకరించేవాడు నిజమైన గురువు కాదు. అతడు గురువు అనే మాటకే తగదు. గురువు అడగకుండానే గురువుకు ఏమి అవసరమో వాటిని గురువుకు సమకూర్చేవాడు ఉత్తముడు. గురువు చెబితే సమకూర్చేవాడు మధ్యముడు. గురువు చెప్పినా సమకూర్చని వాడు అధముడు. రాత్రి పగలు కష్టపడి సంపాదించిన ధనాన్ని మమకారంతో తన వారికి సమర్పించి ఇంకా బంధాన్ని పెంచుకుంటున్నారే గాని దైవంనకు సమర్పించి పుణ్యం, అనుగ్రహం పొందాలనే ఆలోచన, సంకల్పం కలగడం దుర్లభమైపోయింది. చాలామంది గురుసేవ అంటే ఏం చేయాలని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నీ దగ్గర ఏముందో దానిని ప్రపంచ రూపంలో ఉన్న సాయికి అందించడమే గురుసేవ. నా దగ్గర ఆత్మజ్ఞానం పుష్కలంగా ఉంది. ఆ జ్ఞానాన్ని ప్రవచనాల ద్వారా, గానం ద్వారా, రచనల ద్వారా ప్రపంచానికి అందించి సాయి సేవ చేస్తున్నాను. నా దగ్గర సాయి ప్రసాదించిన శక్తిపాతం అనే సిద్ధి ఉంది. ఆ సిద్ధిని ప్రపంచానికి అందించి వారికి సాయి దర్శన దివ్య అనుభవములను కలిగించి సాయి సేవ చేస్తున్నాను. నాకు మొదట్లో సేవ చేయాలనే సంకల్పం కానీ, భావం కానీ ఉండేది కాదు. సేవ చేయడానికి నేనెవరు, నా శక్తి ఎంతటిది అనుకునేవాడిని. ఈ భావాలతోనే నేను 1993 నుంచి 2001 వరకు నా సాధన అనుభవాలు గుప్తంగా ఉండేవి. 2001లో సాయిని అనుభూతిని గ్రంథంగా రచించు అని ఆదేశించినప్పుడు నేను ఎందుకు జనాలకు ఎక్స్పోజ్ కావాలి? నేను రచించినంత మాత్రాన జనాలు అవగతం చేసుకోగలరా? ఈ విధంగా ఎక్స్పోజ్ కావడం వలన నేను మాయలో పడతానేమో. ధనము, కీర్తి, భక్తులు, శిష్యులు నా సాధనను, కాలాన్ని
ప్రభావితం చేస్తాయని భావించి రచన 2 రోజులు మాత్రమే చేసి మౌనంగా నా సాధనలో నేను ఉన్నాను. అప్పుడు సాయి అద్భుతమైన దివ్య రహస్యం తెలిపారు. ఆ రహస్యంతో నా అజ్ఞానం పారిపోయింది, కార్యదక్షత కలిగింది. ఏ సాధకుడు నీ గ్రంథాన్ని చదివి ప్రశాంతతను, జ్ఞానాన్ని, పవిత్రతను పొందుతాడో ఆ క్షణమే నీకు ఎటువంటి సాధన లేకుండా అప్రయత్నంగా ప్రశాంతత, దివ్యజ్ఞానం, పవిత్రత కలుగుతాయి. ఎంతమంది చదివితే అంతమంది నుంచి నీకు ఆ దివ్య సంపద నీకు సంతృప్తం అవుతుంది. దీనివల్ల నీవు సాధనతో, నిరంతర ధ్యానంతో 12 సంవత్సరంలో సాధించేది 12 రోజులలో పొందుతావు. కాబట్టి ఇటువంటి దివ్య అవగాహనతో నా కృపగా గ్రహించి నేను ప్రసాదించిన దివ్య అనుభవాలను, రహస్యాలను, తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి అందించు. ఈ విధంగా చేస్తే నీవు నా పూర్ణ అనుగ్రహానికి పాత్రుడవుతావు. కానీ సాయి బోధించడంతో నేను ప్రచారంకు శ్రీకారం చుట్టాను. అందుకే సాధన చేస్తే గాని కలగని సమాధి అనుభూతి ఇప్పుడు అప్రయత్నంగా కలుగుతుంది. ఇంతకంటే సాధకుడు కోరుకోవాల్సింది ఏముంది? మరి మేము ఏ విధంగా సాయి సేవ చేయాలి అనే ప్రశ్న ఉత్తమ భక్తుడికి తప్పకుండా కలుగుతుంది. ఏ గ్రంథాలను నేను రచించి ప్రపంచానికి అందించి అప్రయత్నంగా సాధన లేకుండా సాయి కృపతో పై పుణ్య సంపద పొందుతున్నాను. నీవు కూడా ఈ పుణ్య సంపదను పొందాలంటే నీవు ధనవంతుడవైతే నీ శక్తికి తగినట్లు అపూర్వ గ్రంథాలను ప్రపంచానికి ఉచితంగా ప్రేమతో పంచు. ఎన్ని గ్రంథాలను నీవు పంచుతావో అంత భాగ్యం నీవు పొందుతావు. షిరిడి సాయి తత్వజ్ఞాన యజ్ఞాలలో బ్యానర్సు, యాడ్సు, యజ్ఞ ప్రసాదం, తబలా, హార్మోనియం ఖర్చులు, సౌండ్ సిస్టమ్ ఖర్చులు, హాల్ ఖర్చులు ఎన్నో ఉంటాయి. వీటిలో నీకు ఇష్టము వచ్చిన సేవ చేయి. రాబోయే గ్రంథాలకు నీ శక్తి కొలది ధనాన్ని సమర్పించు. నీవు సాధారణ సగటు మనిషివైతే నీ శక్తి కొలది నీవు సేవ చేయి. నీవు పేదవాడివైతే ఈ పవిత్ర గ్రంథాలను ఇంటింటికి వెళ్ళి సాయి భక్తులకు అమ్ము. షిరిడి సాయి తత్వజ్ఞాన యజ్ఞంలో 11 రోజులు నీ శక్తి కొలది ప్రసాదంను భక్తులకు పంచిపెట్టు. పేదవారికి ధన సహాయం చేయి. ఉద్యోగం లేకపోతే బాధపడే వారికి ఉద్యోగం ఇప్పించు. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టు. బట్టలు లేని వారికి బట్టలు పెట్టు. అనాథలను ఆదుకో. ఈ విధంగా చేస్తే నీ పాపాలు నశించడమే కాక పుణ్యం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, సాయి ప్రేమ కృప కలుగుతుంది. కానీ ఈ రోజులలో చాలామంది భక్తులు ఎలాగున్నారంటే గురువు ధనాన్ని అడగరాదు, త్యాగం చేయమని చెప్పరాదు, సాధన నిరంతరం చేయమని చెప్పరాదు. కానీ కష్టాలు పోవాలి, ఆపదలు తొలగాలి, సంపదలు కలగాలి, అనుభవాలు రావాలి, సాయి అనుగ్రహం కలగాలి, బ్రహ్మజ్ఞానం రావాలి. ఇలాంటి భక్తులకు సాయి మాత్రం ఏమి చేయగలడు? ఏమి చేయలేడు. కాబట్టి నిరంతర గురుసేవతో నీ జీవితాన్ని పునీతం, పవిత్రం చేసుకొని పరమానందాన్ని పొందు. పరమ గురు షిరిడి సాయి సమర్పణమస్తు.